ఈరోజు ఆదోని పట్టణంలోన విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలనేసి ఈరోజు ఆదోని పట్టణంలోన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం సమయపాలనకి కేటాయించాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఈ ఆదోని చుట్టుముట్టు ప్రాంతంలోనే విద్యార్థులు అనేక రకాలుగా విద్యార్థి బస్సులు లేక మరి వాళ్ళైతే పాసులు కడుతున్నా కూడా ఈరోజు ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు విద్యార్థులకు గతంలో అనేక సార్లు ధర్నాలు చేసినా రోడ్ల మీద కూర్చోన్నా కూడా ఈరోజు ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థులకు వేలకు సమయానికి బస్సులు కేటాయించాలని ఈరోజు ఈ మీడియా సమక్షంగా మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటికైనా ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు ఆర్టీసీ అధికారులంతా కూడా ఈరోజు విద్యార్థులు వేలకు సమయానికి బస్సు రావలేదని చాలామంది కూడా ఆందోళన. మొన్న కూడా నైట్ 7:30-8 గంటల సమయంలో విద్యార్థులు మహిళలు కూడా పాప వాళ్ళంతా కూడా రోడ్ల మీద కూర్చొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అధికారులు కనిపించడం లేదని ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా. మరి ఏదైతే ఛార్జీలు పెంచినారో ఈరోజు బస్సు ఛార్జీలు పెంచి వేలకు పాసులు కట్టించుకొని మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడము, ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంతమే ఆదోని ప్రాంతం పూర్తిగా వెనక్కి నెట్టేశారు గతంలోనే. మరి అయితే ఈ ప్రాంతంలో కూడా బస్సులు విద్యార్థుల సమస్యలు గతంలో ఎన్నిసార్లు ధర్నాలకు చేసినా కూడా మరి ఈ రకంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకి మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను అడుగుతా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా నమస్కారము. ఆదోని కర్నూలు జిల్లాలోనే వెనుకబడ్డ ప్రాంతము. ఇది పశ్చిమ ప్రాంతము. ఇక్కడ వలసలు ఎక్కువగా వెళ్ళే ప్రాంతము. ఇక్కడ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు అక్షరాస్యత పెంచాలనే ఉద్దేశంతో స్కూళ్ళకి మీ పిల్లల్ని పంపించండి అని వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు పంపించిన పిల్లలకి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. కనీసము సమయానికి బస్సులు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మేము గత 58 రోజులుగా ఆదోనిని జిల్లా చేయాలని కోరుతున్నాము. ఇలాంటి సమస్యలకి ముఖ్యంగా పరిష్కారం దొరకాలి అంటే ఆదోని జిల్లా వెంటనే ఏర్పాటు చేయాలి. కనీసము విద్యార్థినులకు సమయానికి బస్సులు కూడా లేని పరిస్థితి ఈ పశ్చిమ ప్రాంతమైన మా ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నది. విద్యార్థినులు సమయానికి ఇంటికి వెళ్ళలేకపోతే తల్లిదండ్రులు పడే ఆందోళన ఈ ప్రభుత్వానికైతే ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. వాళ్ళు ఏమి ఊరికనే రావట్లేదు. ప్రభుత్వానికి వేలు డబ్బులు కట్టి పాసులు తీసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కనీసము పాసులు తీసుకున్న విద్యార్థినులకు సరిగా బస్సులు కూడా ఏర్పాటు చేయకోకున్నట్ట డిపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. ఈ డిపో మేనేజర్ వెంటనే చుట్టుపక్కల గ్రామాలకు ఈ బస్సులు విద్యార్థులకు కరెక్ట్గా సరైన సమయానికి పంపించి మీరు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వానికి మా ఆదోని జిల్లా జేఏసీ తరఫున ఒక విన్నపం చేస్తున్నాము. స్త్రీ శక్తి అనేది చాలా మంచి పథకము. ఈ పాసులు కట్టడానికి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలా భారం అవుతున్నది. ఈ పథకము విద్యార్థులకి, గ్రామాల్లో ఉన్న విద్యార్థులకి కూడా వర్తింపజేస్తే చాలా బాగుంటుందని మేము ఆదోని జిల్లా జేఏసీ తరఫున కోరుతున్నాము. నా పేరు ప్రకాష్, గంగపుత్ర సంఘం.